ఐ am billionaire, I am billionaire, I am billionaire. థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్. ఈ జనరేషన్లో ఇప్పుడు నెంబర్స్ అండి యూనివర్సల్ న్యూమరాలజీ. మనం ఏ పని చేసినా కానీ అది వెంటనే మనకు రిటర్న్ బ్యాక్ తొందరనే వస్తుందండి. అందుకని జాగ్రత్త. మనం ఎవరినైనా దూషించడం కానీ ఎవరి మతాలైనా దూషించడం కానీ చేస్తే అది టైం టేకన్ తీసుకుంటలేదు. అది వితిన్ 1 month, 2 months, 3 months లోపు ఎఫెక్ట్ కంపల్సరీ చేస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉంటానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఎందుకంటే మీరు రీసెంట్లీ డెత్ చూడరు ఏం జరుగుతుందో. అందుకోసమే ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కూడా ఉంటాయి కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ డెత్ కూడా ఉంటుంది కదండి కంపల్సరీ. ఇప్పుడు పుట్టిన తేదీ ఉన్నట్టే డెత్, చచ్చిపోయినా కూడా తేదీ ఉంటుంది కదా. రీసెంట్లీ చాలామంది అనుకోకుండా చనిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్లీ అన్య మతస్థుల్ని వేరే మతాలను కించపరిచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యూట్యూబ్లో అయితే స్క్రోల్ అవుతున్నాయి. మరి ఆ పర్సన్ అదే టైంకి ఎందుకు చనిపోయానండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా, కానీ చావు అలా ఫ్యామిలీ. మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్యామిలీ కోసం మనం ఉండాలండి. మనం చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అందుకోసమే నెంబర్స్ రూల్ ద వరల్డ్. మనం చావు పుట్టుక అనేది నెంబర్స్ల మధ్యన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం వచ్చినామా భూమి మీదకి, మన పని చేసుకున్నామా, వెళ్ళిపోయినామా. వేరే వాళ్ళ గురించి మనం బతకడానికి అవసరం లేదండి. మనకు నచ్చినట్టు మనం ఉండాలి. అలా అని ఇతర మతస్థుల్ని వేరే వాళ్ళని కించపరిచి సెలబ్రిటీలు కావాలనుకోవడం చాలా తప్పు. దాని ఎఫెక్ట్ చూశారు కదా. ఎందుకు అది? మనం ఉన్నాం, వచ్చినాం, వెళ్ళిపోతాం కదా. మన పన్నింటి ఏదో ఉద్యోగం చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళకు మ్యారేజ్ మంచిగా చేసి హ్యాపీగా ఉంచి వెళ్ళిపోవడం. అదే జనరేషన్. ఈ జనరేషన్లో అట్లీస్ట్ 60 సంవత్సరాలు బతుకుతలేరు ఏంటండి? ఇంతకుముందు ఉన్న జనరేషన్ మస్తు బతికేది. ఇప్పుడు జనరేషన్ రోజుకు 2, 3, 4 ఏదో ఒకటి స్టోరీలలో వెళ్ళి పీకుతాండ్రు. మీరని అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఉన్నట్టు ఇక్కడ అంటే నీతివంతులు ఎవరు లేరు, చెడ్డోళ్ళు ఎక్కువ అయినరు. ఇప్పుడు ఎంత పిండికి తగ్గట్టు అంత రొట్టె అంటారు కదా. ఇప్పుడు చెడు ఎక్కువ అయింది అనుకోండి, దానికి తగ్గట్టు కూడా ఎఫెక్ట్ రావాల్సిందే కదా. అంటే డెత్తే కదా. ఇప్పుడు కరోనా టైంలో అంతమంది చనిపోయినరు. వాళ్ళు ఎందుకు చనిపోవాలి? ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎందుకు మరి చనిపోలేదు? అది కూడా కరెక్టే. ఇజ్రాయెల్లో ఉన్న ఇప్పుడు సిరియాలో ప్లస్ ఉక్రెయిన్లో, హామస్లో వేల మంది చచ్చిపోతున్నారు. అదే కంట్రీలో అదే టైంకు వాళ్ళు ఎందుకు చనిపోవాలి? వేరే వాళ్ళు ఎందుకు చనిపోతలేరు? ఇదంతా ఒక యూనివర్స్ నడిపిస్తుందండి. నెంబర్స్ ఏ పర్సన్ ఎప్పుడు చనిపోవాలి అనేది ముందే డిసైడ్ ఉంది కాబట్టి చనిపోతారు. మనం ఉంటాము, వెళ్ళిపోతాము. కానీ ఉన్నన్ని రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండేందుకు మనం ట్రై చేయాలండి. లేకుంటే అది భూమి మీదకి వచ్చిన తర్వాత ఉత్తకథ అండి. చనిపోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరండి, అది నిజం. అందుకే కొంచెం మన లైఫ్ని మనం టేక్ కేర్గా చూసుకుందామండి. ఈ జీవితం ఉన్నది చాలా చిన్నదండి. అట్లీస్ట్ మనం 60 years, 75 years బ్రతకడానికి చూడాలండి. మీ తాతలు చూడాలండి, ఉన్నారు ఇప్పటికీ. కానీ ఇప్పుడున్న జనరేషన్ యూత్ హైఫై లగ్జరీ లైఫ్ అని అంటారు, ఏదేదో అంటారు, కాంట్రవర్సీలో పోతాండ్రు. నోటికి వచ్చిందని ఏది పడితే అది మాట్లాడితే ఉండదు కదండి. దాని ఎఫెక్ట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరంగా ఊహించడానికి కూడా అంతు చిక్కది, అంత ఘోరంగా ఉంటుందండి లైఫ్. ఈవెన్ డెత్ అంతే. మనిషి చేసిన తప్పుకు శిక్ష ఏంటిది? డెత్. దాని తర్వాత ఏం చేస్తారు? సప్పుడేక ఉంటారు. నోటికి వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఎఫెక్టే కదా అండి. అందుకోసమే మనం భూమి మీదకి వచ్చినాం, మన పని మనం చేసుకొని వెళ్ళిపోయినాం. అంతే. మనం ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే, కానీ ఒకరు ముందు ఒకరు వెనక, అంతే కదా తేడా. వేరే చూడరు. ఒక వ్యక్తి బతుకున్నాడంటే గ్రేటు, ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ టైంకి అయిపోయింది అన్నట్టే కదా. కానీ మనం న్యూమరాలజీలో ఒక వ్యక్తి బ్రతకడానికి అట్లీస్ట్ 75-80 years కన్ఫామ్ బతకాలండి. నువ్వేమన్నా 80 years బతకాలండి. పిల్లల పెళ్ళిళ్ళు చూసి వాళ్ళ యొక్క కొడుకులను వెతుకోవాలండి. అది న్యూమరాలజీ అంటే. ఏ వ్యాధి లేకుండా, అంటే నార్మల్గా వస్తే ఏం కాదండి, కానీ బ్రతకాలన్నట్టు. నార్మల్ డెత్తే కావాలి. మళ్ళీ న్యూమరాలజీలో ఫస్ట్ది నార్మల్ డెత్. నువ్వు యాక్సిడెంట్లో చనిపోకూడదు, ఆత్మహత్య చేసుకోవద్దు, ఇట్లా కిడ్నీ, లివరు లట్టు పొట్టు అయినట్టు అట్లా చావద్దండి. అది ఎంత టార్చర్ ఉంటుందో మీకు ఏం తెలుసు? డయాలసిస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూడండి ఎంత టార్చర్ ఉంటుంది.
అదే వ్యక్తికి ఎందుకు రావాలి, మా న్యూమరాలజీ ఏంటంటే ఒక వ్యక్తికి ఏదన్నా అయితే ఆ వ్యక్తికి ఎందుకు రావాలనేది మెయిన్ కాన్సెప్ట్. అది మోర్ పవర్ఫుల్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.